మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత కింద రైతుల ఖాతాల్లోకి మరోసారి ఏదైతే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలనైతే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈరోజు మనకి ఏదైతే మధ్యాహ్నం సమయం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నేరుగా మొత్తం ఒకేసారి దాదాపు 7,000 నుంచి 8,000 రూపాయలనైతే ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అన్నమాట. మొత్తం 7,000 రూపాయల చొప్పున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 నుంచి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను అయితే కేటాయించబోతున్నారన్నమాట. ఇక ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట పెట్టుబడుల సాయం కోసం, సబ్సిడీ డబ్బుల కోసం, ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల కోసం, అదేవిధంగా రుణమాఫీ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకైతే ఇవి అదిరిపోయే మంచి శుభవార్తలు అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని 23వ విడత కింద ఇప్పుడు 2,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈరోజు మరి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం 7,000 రూపాయల చొప్పున ఈ డబ్బులను అయితే మీ ఖాతాల్లోకి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని అయితే మీకైతే జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్న వివరాలను మీకు ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తాను. సో అందుకోసం ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల కోసం మన ఏపీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులను అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే అనేక రకమైన అప్డేట్స్లను రిలీజ్ చేసినటువంటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకి ఈ రోజు నుంచి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను అయితే విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇక ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి 5,000 రూపాయలని పొందుతున్నారో అలాంటి వారందరికీ ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే జమ చేయబోతున్నారన్నమాట. ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ రెండో విడత 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల చొప్పున మన రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే కేటాయించబోతున్నారు అన్నమాట. మరి ముఖ్యంగా ఈ ఆగస్టు నెల చివరాఖరులోపు సెప్టెంబర్ నెల 15వ తారీఖులోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇక జమ చేసినటువంటి నేపథ్యంలో డబ్బులు పంపిణీ చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.